ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా నేను పరిపాలిస్తున్నా అంటున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్న ఫ్యూచర్ సిటీ తెలంగాణ కోసం, మెట్రో తెలంగాణ కోసం, ఇంకేదో మూసి తెలంగాణ కోసం, సో ఈ మూడింటి చుట్టే తిరుగుతున్నాడు. సో చాలా అద్భుతాలు చేయబోతున్నా అంటున్నాడు. ఇంకా మరి ఇవన్నీ అద్భుతాలు కావా? సో బీఆర్ఎస్ ఏ లైన్లో ఉందంటే ఇక రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, రైతులకి కరెంట్ ఇస్తలేడు, నీళ్ళు ఇస్తలేడు, అంత అయిపోయింది, యూరియా ఇస్తలేడు. సో మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారనే లైన్లో బీఆర్ఎస్ ఉన్నది. ఈ రెండింటి ఆలోచనలు తప్పేనా? నువ్వు చూడు, ఎప్పుడైనా బర్న్ అయిన వాళ్ళు కూడా అద్దం ముంగట నిలబడి ఇంత అందం ఎవరికి ఉందిరా అని అనుకుంటారు. అర్థమైందా? ఎంత ఎవరి ఫేసు వాళ్ళకి అందంగా కనిపిస్తుంది. సహజంగానే అద్దంలో చూసుకున్నప్పుడు ఇంకెవరు ఉండర్రా ఇట్లా అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. అవి అటువంటివి. వాళ్ళకు అధికారంలోకి వస్తామంటేనే ఆయన ఎంటే వాడని ఉంటాడు. ఇక మన పని అయిపోయిందంటే వాడని ఉంటాడా అని పక్కపండి. కాబట్టి అట్లా దాన్ని కాపాడుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు అవన్నీ. ఇక్కడ నేను క్లియర్గా చెప్పిన, ఇన్ని రోజుల వరకు, ఇన్ని రోజుల తర్వాత బీసీ ముఖ్యమంత్రి కాబోతుందని దమ్ముంటే వాళ్ళని చెప్పమని, ఎన్ని రోజుల వరకు ఉంటాడో ఆ డేట్ చెప్పమని చూద్దాం. చెప్తున్నా 2034 అంటుండే. 34 కాదు, 28కే ఒడిచిపోయాయన దుకాణం. కానీ నాకు తెలిసి ఇంతలోపే ఒడవాలి ఇంకా. ఎందుకనంటే కర్ణాటకలో మా బీసీ బిడ్డ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉంటే ఈ రేవంత్ రెడ్డి, డికే శివకుమార్, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ కలిసి మా బీసీ బిడ్డను తీసేసి ఓసీ1కి ఆ సీఎం పీఠం ఇచ్చారు. నేను ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. కేరళలో మా బీసీని సీఎం కాకుండా చేశారు. ఉన్న కర్ణాటకలో బీసీ సీఎంని తీసేసి ఓసీని పెట్టిరు. మరి ఇప్పుడు అదే ఫార్ములా ఇక్కడ వాడదాం. ఓకే, ఓసీని తీసేసి బీసీని పెడదాం, మహేష్ కుమార్ గౌడ్ను సీఎం చేద్దాం. అంటే ఈ కుట్రలు కుతంత్రాలు ఎవడు పసిగడతలేడని కాదు రఘు, పసిగడుతున్నాం. ఏం చేయాలన్నా అవి చేస్తాం ఖచ్చితంగా. ఈయన అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డిది ఏం, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుంది అబ్బా? 2-3 ఉంటాయి. అవి ఆ చిట్కాలు వాడుతూ ఉంటాడు, అంతకంటే ఎక్కువేముండదు. ఆయన లలిత కళలు తెలియదు ఇవ్వనికి. కానీ అయితే నేనేమంటా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సమూలంగా మారబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎట్లాగో మళ్ళీ వీళ్ళు వచ్చేది లేదు, వాళ్ళకి అర్థమైపోయింది సీను. ఓడు ఫ్యూచర్ సిటీ అని దోసుకోవాలి, ఓడు మూసి అని దోసుకోవాలి, ఓడు ఇంకోటి అని దోసుకోవాలి. ఇదంతా దోపిడీయేనా? దోపిడీ కోసం కాకపోతే లేవనా? నేను ఒకటి అడుగుతా రఘు, ఒక మాట చెప్పు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం జరిగింది. వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని ఈ ఎమ్మెల్యే మనకేం చెప్పారు రఘు? తెలంగాణ రాష్ట్రం వస్తే మన రాజ్యం మనకు వస్తుంది, మన పాలకుర్తి కాడు ఉన్న రాజ్యంకు ఆయనే కదా మళ్ళీ ఇప్పుడు 69 ఏళ్ళ నుంచి ఆలే కదా. ఏ ఆంధ్రోడు వచ్చి ఇక్కడ పోటీ చేసింది చెప్పా జనగాం అక్కడ? వీళ్ళే కదా పోటీ చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మారిపోతుందని చెప్పి భ్రమలు కల్పించారు ఎందుకు? ఈ 119 నియోజకవర్గాలల్లో ఆంధ్రోళ్ళు, రాయలసీమ రెడ్లు వచ్చి ఏమన్నా పోటీ చేసిరా? ఈ రాక్షసులేగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు కాదు కదా, వీళ్ళు కదా మన బతుకులాగం చేసింది. సో కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా కుల రాజకీయాలు జరుగుతాయి. ఇప్పటికీ హిడెన్గా జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు మేము ఓపెన్గా చేస్తాం అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో గజ్వెల్లో వెలమోళ్ళు 481 ఓట్లు సారాలి. 481 ఓట్ల గజ్వెల్ నుంచి ఆయన గజ్వెల్ సింహం. ఆయన సిద్దిపేట కాడ 401 కోట్లే ఆడ ఎల్మోళ్ళై 401 కోట్లు. 16,000 మంది ఎల్మోలకు ఎమ్మెల్యే తయారైన వాళ్ళ ఇళ్ళ 39,000 ఓట్లకు ఒక రెడ్డి ఎమ్మెల్యే తయారైన మన తాన. 59 నియోజకవర్గాల్లో మేము సర్జికల్ స్ట్రైక్ చేస్తున్న దాంట్లో బీసీల జనాభా 90 లక్షలు. 90 లక్షల జనాభా నుంచి ఒక్కడు ఎమ్మెల్యే పుట్లే. రెడ్లు, వెలమలు, కమ్మలు ఈ ముగ్గురు కలిపి ఈ 59 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 8,80,000. 8,80,000 నుంచి 59 మంది ఎమ్మెల్యేలు పుట్టిరు. దాదాపు 1 కోటి మంది బీసీల నుంచి ఒక్కడు పుట్టలేదు. దీని మీద ఏం చేయాలి? దీన్ని స్ట్రైక్ చేయొద్దా? సర్జికల్ స్ట్రైక్ చేయొద్దా? చాలా ఇండెప్త్గా చేస్తాం. ఈ సిర్పూర్ కాగజ్ నగర్ కాడ వెల్మోల్ ఓట్లు ఎన్ని ఎరికేనా? వెల్మోల్ ఇండ్లు ఎన్ని ఎరికేనా? 27 ఇండ్లు.
27. 27 ఇళ్ళకే ఎమ్మెల్యే అయిండాడా సిర్పూర్ కాగజ్ నగర్ కాడ. రేపు పొద్దుగాల వీటిని ఎక్కడికక్కడ బ్లాక్ చేస్తాం, ఏం ఊకోం. ఎవరైనా బలమైన నాయకుడు ఏమన్నా మీ పార్టీలోకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అంటే ఎవరైనా బలమైన అంటే వేరే పార్టీల మా పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు బలమైనోడే, మాకు కొత్తగా ఇవ్వడక్కర్లేదు. అర్థమైందా? కొత్తగా మా పార్టీ బలమైన నాయకులు ఎవరే నాకు అర్థం కాదు. ఎవరు ఎట్లుంటారు వాళ్ళు? అంటే పెద్ద బిగ్ పర్సనాలిటీ, హైట్ ఆర్ అరే ఆ పలానా లీడర్, పాపులర్ లీడర్, అందరికి తెలిసిన లీడరు, పబ్లిక్ లో ఉన్న లీడర్ ఉంటాయి కదా. రఘు, మేము కొత్త ప్రభుత్వాన్ని ఇవ్వడమే కాదు, కొత్త నాయకత్వాన్ని కూడా ఈ రాష్ట్రానికి ఇస్తాం. ఓకే, కొత్త నాయకత్వాన్ని ఇస్తాం. మాకు తెలుసు ఈ అవినీతి పరులను చేర్చుకుంటే ఏం జరుగుతుందో మాకు తెలుసు. మేము లీడర్లను తయారు చేసుకోలేనంత చిన్నగా ఉన్నామా? మా 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 నాయకత్వంతో మాట్లాడమని దమ్ముంటే ఏమని మాట్లాడతాడు? 100 రోజులు మబ్బుల 4 గంటలకు లేచి కూర్చుండబెట్టి క్లాసులు చెప్పించి నాయకత్వాన్ని తయారు చేసిన నేను. ఓకే, 100 రోజులు మబ్బుల 4 గంటలకు లేపి పొలిటికల్ క్లాసులు చెప్పిన నేను, చెప్పించిన వివిధ ఎక్స్పర్ట్స్ తోటి. మా వాళ్ళకి తెలిసిన టెక్నాలజీ, మా వాళ్ళకి తెలిసినటువంటి సబ్జెక్టు ఏ గాంధీ భవన్ నుంచి తెస్తోతే, ఏ బీఆర్ఎస్ భవన్ నుంచి తెస్తోతే మా వాళ్ళతో మా నీరజ్తో మాట్లాడమని చూద్దాం. సో ఇప్పుడు పొలిటికల్ ఎలక్షన్ రాబోతున్నాయి అన్నట్టు ఉంది వాతావరణం. సభల మీద సభలు ముఖ్యమంత్రి పెడుతున్నాడు, సభల మీద సభలు అటు బీఆర్ఎస్ వాళ్ళు పెడుతున్నారు, జాతీయ అధ్యక్షుడు బీజేపీ నుంచి వచ్చి ఈడ మీటింగ్లు పెడుతున్నాడు. ఒక హడావుడి వాతావరణం కనబడుతున్నది. చెక్ చేసుకుంటున్నారు వాళ్ళు, ఉన్నామా ఇంకేమైనా ఉన్నదా అని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. ఉనుకున్నదా ఇంకేమైనా చెక్ చేసుకుంటున్నారు.